హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనము కార్వంగ్ అనే ఊరికైతే వెళ్తున్నాము. అక్కడ ఒక 5-4 ఎంత ఉంది తెలియదు కన్ఫామ్గా. అది స్ప్రే చేసుకున్న తర్వాత టిఫిన్ తింటాము, లేదా వెళ్ళే దారిలోనే టిఫిన్ తినేసి వెళ్తాము. యాక్చువల్లీ మార్నింగ్ అయితే 6 o'clock లేచినాం. 6 o'clock లేచిన తర్వాత ఒక 10 minutes పడుకుందాం అనుకున్నాం. లేచి చూసేలోపు 7-10 అయిపోయింది. ఇంక వెళ్తున్నాం ఇప్పుడు. సరే మరి టిఫిన్ కోసం అయితే అయినాము. ఇక్కడ మార్కెట్ జరుగుతుంది చూడండి. రైతు బజార్. ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్కి ఒక స్టోరీ ఉంది, చెప్తాను ఆగండి. ఎట్లుంది కదా, బాగా స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చింది వెహికల్ అయితే అక్కడ ఆపాము. ఆపి వేరే ఆప్షన్ లేక ఇక్కడికి వచ్చినాం. వస్తే చిన్నది కదా చూసి ఏమంటుంది అనుకున్నాం. తర్వాత చట్నీ తయారు చేసినాం. ఈయన చట్నీ చేస్తాడు, పల్లీల చట్నీ. అది తిని ఫిదా అయిపోయినాం మొత్తం. ఎక్సలెంట్ ఉండింది. మళ్ళీ ఒక 10 times 12 times ఏమో వచ్చినాం ఇక్కడికి. చాలా బాగుంది టిఫిన్ అయితే. ఇది నాగర్ కర్నూలు, ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి శ్రీపురం చౌరస్తా దగ్గర ఉంటుంది ఇది టిఫిన్ సెంటర్. నచ్చి ఎవరన్నా వచ్చి ట్రై చేయండి, బాగుంటుంది చాలా. ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదు, ప్రమోషనల్ వీడియో అనుకుంటారు. స్టార్టింగ్లో ఆయన చూసి ఏందబ్బా అసలు ఈయన అంటే ఒక రకంగా యాటిట్యూడ్ ఏంటి ఇట్లున్నాడు ఈయన అనుకున్నాం. కానీ ఆయన ఉండడమే ఎట్లంటే జస్ట్ ఆయన పని ఆయన చూసుకుంటాడు, సైలెంట్గా ఉంటాడు అంతే. నువ్వు ఎంత మాట్లాడించినా ఏం మాట్లాడు ఆయన అంతే, ఆయన పైన ఆయన చూసుకుంటాడు. ఇప్పుడే జనరేటర్కి అయితే పెట్రోల్ అయితే పట్టించినాము. పెట్రోల్ రేట్ ఎంత ఉందో తెలుసా? లీటరు 113 రూపాయలు అయింది. ఇప్పుడు అక్కడ కరెంట్ వైర్లు ఉన్నాయి కదా, ఏదైనా ఒక పొలంలో ఆ కరెంట్ వైర్ కానీ ఆ పోల్ ఏదైనా తోటలో పెట్టాలనుకుంటే అది గవర్నమెంట్ వాళ్ళది కదా. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆ పొలం ఎక్కడైతే ప్లేస్ పడిందో ఆ ప్లేస్ వాళ్ళకి ఒక్కొక్కరికి వచ్చి 1,00,000 రూపాయలు ఏమో ఇస్తారు. ఇప్పుడు మన పొలంలో ఒక 7-8 ఉన్నాయంటే 7-8 లక్షలు ఇస్తారు. ఈరోజు స్ప్రే చేస్తుంది అయితే మిర్చికి అయితే స్ప్రే చేస్తున్నాము. మొత్తం రెడ్ కలర్ పెయింట్ మాత్రం అయిపోయింది డ్రోన్. ఇక్కడ పైకి ఎక్కడానికి ఇక్కడైతే పైకి ఎక్కి ఇక్కడి నుంచి ఇట్లా తెలిసిందే కదా, యాస్టీస్గా సూర్యారావు దంచేస్తున్నాడు. వేడైతే బాగుంది. ఈ ఫార్మరు తీసుకుపోతూనే అన్నాడు. మేబీ తెలంగాణ నుంచి ఆంధ్ర బార్డర్కి ఏమన్నా వెళ్ళిపోతాం. పోతూనే ఉన్నాం. మెయిన్ రోడ్లు ఎక్కినాం, మట్టి రోడ్లు ఎక్కినాం, మళ్ళీ మట్టి రోడ్డుకి వచ్చినాం. ఇందాక ఏమైందంటే జనరేటర్ ఉంటుంది కదా, ఎంత ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వట్లే సెల్ఫ్.
దాన్ని తాడు ఉంటుంది కదా, ఆ తాడు పట్టుకొని లాగి 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 అరగంట సేపు లాగినాం, అది స్టార్ట్ అవ్వడం లేదు. అరగంట సేపు తర్వాత లాగితే ఆన్ అయింది. జనరేటర్ లేదనుకో, ఆన్ అవ్వలేదనుకో, మనము ఛార్జింగ్ ఉండదు బ్యాటరీలకి, బ్యాటరీలు ఛార్జింగ్ లేకపోతే ఫీల్డ్ అయితే స్ప్రే చేయలేదు. అది అసలు ఇంత ఎండ్ ఉంది, ఆయన మొత్తం షర్ట్ తీసేసి వర్క్ చేస్తున్నాడు. బా, ఎంతైనా రైతులు గ్రేట్ అయ్యా. పక్కన వాళ్ళ కొడుకు అనమాట ఇతను. కొడుకు అయితే అసలు పనే చెప్పట్లేదు, ఆయనే తెచ్చుకొని ఆయనే పోసి ఆయనే చేస్తున్నాడు మొత్తం. చూడండి ఇక్కడ గమ్ము టైప్లో వచ్చింది కదా, ఈ గమ్ ఎందుకు వస్తుందంటే చెట్టుకు ఏదన్నా గాయం తగిలి ఉంటుంది కదా, ఆ గాయాన్ని తనందుకు తానే అదే అంటే ఆయింట్మెంట్ మాదిరి అది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ రోగాన్ని ఏమంటారంటే ఇట్లా వచ్చేదాన్ని గమ్ము సీస్ అంటారు.